రాఖీ పౌర్ణమి వేళ తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. దాదాపుగా ఆ బహిష్కరణ గురవుతుందనుకున్నటువంటి కొండా సురేఖ నేడు ముఖ్యమంత్రి నివాసంలో ముఖ్యమంత్రికి అయితే రాఖీ కట్టినటువంటి సందర్భాన్ని ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం మొదటి నుంచి కూడా ముఖ్యంగా కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యలు, కొండా సుస్మిత ముఖ్యమంత్రి కుటుంబం పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పటికే దుమారం రేపుతూ ఉన్నాయి. మరొక వైపు పీసీసీ అలాగే క్రమశిక్షణ కమిటీ కూడా చర్యలకు సంబంధించినటువంటి విషయంలో ఆలోచిస్తున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇక కొండా మురళికి సంబంధించినటువంటి విషయంలో కూడా తను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కను కలవడం, ఆ తర్వాత బయటకు వచ్చి తను కూడా తన కూతురుని వెనుకేసుకురావడం, ఆ తర్వాత ఖచ్చితంగా మేము కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతామంటూ తను ప్రకటించినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ రాఖీ పౌర్ణమి వేళ నేడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కొండా సురేఖ రాఖీ కట్టడంతో మరి మళ్ళీ సద్దుమణుగుతుందా? గతంలో మాదిరిగానే గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డికి అలాగే కొండా సురేఖకు మధ్యలో మేడారంకు సంబంధించినటువంటి విషయంలో జరిగినటువంటి ఆ యొక్క వాగ్వాదాన్ని మనం చూసాము. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కొండా సురేఖ అలాగే మంత్రి సీతక్క ఇరువురు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు అయితే కట్టారు. రాఖీలు కట్టి వారు తిరుగు ప్రయాణం కూడా కాబోతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి మొత్తం ఈ యొక్క పరిణామం కాస్త మరి మళ్ళీ సద్దుమణిగి మళ్ళీ ఖచ్చితంగా తను మంత్రివర్గంలో కొనసాగడానికి అవకాశాలు ఉన్నాయనేటువంటి ఊహాగానాలను అయితే మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి మొత్తం రాజకీయం అంతా కూడా ఈ యొక్క రాఖీ పౌర్ణమి రోజునే రాఖీ కట్టడంతో మళ్ళీ వారిద్దరి మధ్యలో మరి మాటలు కలిశాయా, లేదు అంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అలాగే కొండా సురేఖకు మధ్య కొండా సురేఖ కూతురు చేసినటువంటి వ్యాఖ్యల విషయంలో జరిగినటువంటి ఆ యొక్క వివాదానికి సద్దుమణుగుతుందా, ఇక్కడికి ఫుల్ స్టాప్ పడుతుందా? మరి రాఖీ పౌర్ణమి శుభవేళ కొండా సురేఖకు కలిసి వచ్చేటువంటి అవకాశం కనబడతా ఉందా అనేటువంటి రాజకీయ చర్చలు అయితే మనం చూస్తూ ఉన్నాం. మరి కొండా సురేఖ మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టడంతో దాదాపుగా ఈ యొక్క క్రమశిక్షణకు సంబంధించినటువంటి చర్యలు, దాంతోపాటుగా వివిధ రకాలైనటువంటి అంశాలపైన మాత్రము చర్చ జరుగుతున్నటువంటి సందర్భాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీలు కట్టిన వారిలో కొండా సురేఖతో పాటు మంత్రి సీతక్క, పలువురు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మహిళా నేతలు కూడా ఉన్నట్టుగా మాత్రం మనకైతే సమాచారం అందుతూ ఉంది. మొత్తం మీద ఈ యొక్క వివాదానికి ఫుల్ స్టాప్ పడ్డట్టైనటువంటి సందేహాలు అయితే కనబడతా ఉన్నాయి.